వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. ఎలా ఉన్నారు? దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను చాలా సూపర్ గా ఉన్నా. సౌండ్ వినబడుతుంది కదా? ఎక్కడికి వచ్చినాం అనుకుంటున్నాం? తెలంగాణలోనే కొత్త రైల్వే స్టేషన్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ మ్యాన్. అరే రే 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 రే, నేను తీసే టైంలోనే ట్రైన్ వచ్చింది. అసలు ఇది మిరాకిల్. ఏమంటావు సాయన్న? విపరీతంగా నచ్చింది. ప్రశాంతంగా పెద్ద రైల్వే స్టేషన్, విశాల ఆడు చూడండి ఏమన్నా ఉందా? ఎంత నచ్చిందా రైల్వే స్టేషన్? ఓకే, మళ్ళీ మాట్లాడుకుందాం. ఎస్, మనం వచ్చేసినాం కొమరవల్లి పుణ్యక్షేత్రంకి. గత కొన్ని రోజులుగా మేము చూస్తూనే ఉన్నాం, ఇక్కడికి రావాలని అనుకున్నాము. మొత్తానికైతే ఇక్కడ దాకైతే రావడం జరిగింది. ఇక డీటెయిల్స్ మాట్లాడుకుందాము. 2024 ఫిబ్రవరి 15 అనుకుంటా, డేట్ మేబీ అటు ఇటు అవుతుండొచ్చు. ఫిబ్రవరిలో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. కొమరవల్లి పుణ్యక్షేత్రంలో రైల్వే స్టేషను నిర్మించాలి అని మనము లోపడున్నాం. రైల్వే స్టేషన్ లోపల నేను చూస్తూ మీకు చూపించాలి అని అనుకుంటున్న ఈ రైల్వే స్టేషన్ని ఇక డీటెయిల్స్ చక్కగా సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇంతకు ముందుకు ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది లేదు. ముందు ఒక రైల్వే స్టేషన్ ఉంది, అటు ఒక రైల్వే స్టేషన్ ఉంది. సుమారు 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి 2 రైల్వే స్టేషన్లు. ఇలా వాటర్ ఫెసిలిటీ పెట్టేసినారు అండ్ వాటర్ కూడా వస్తుంది. వాటర్ కనెక్షన్ కూడా ఫైనల్ అయిపోయింది. అక్కడ కూర్చోవడానికి 2 బెంచీలు ఉన్నాయి. అక్కడ కొమరవెల్లి పుణ్యక్షేత్రం అని తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో బోర్డు ఉంది. ఇదంతా ప్రహరీ గోడ రైల్వే స్టేషన్కి నార్మల్ కలర్స్ ఇచ్చినారు. ఇదిగోండి ఒక షెడ్, ఇది పైన బ్లూ కలర్, కింద కూర్చోవడం కొరకు ఇలా పర్మనెంట్గా సిమెంట్ వేసి ఇలా బెంచ్లు అయితే కట్టడం జరిగింది. 1, 2, 3 బెంచెస్ ఉన్నాయి. పెయింటింగ్ చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బహుశా ఇది ఈ అక్టోబర్ వరకు ఓపెన్ చేస్తుండొచ్చు, లేదా అంతకంటే ముందే అవుతుండొచ్చు. అక్టోబర్ కూడా కాదు, ఇంకా ముందే ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఏంటిదంటే, దాదాపు అన్ని పనులు అయిపోయినాయి అంట. వాటర్ ఫెసిలిటీ కూడా వచ్చేసిందంట. సీసీ కెమెరాలు, ఇంకా పవర్ సప్లై, ఇంకా ఈ 2 పనులు మాత్రమే ఉన్నాయి అని ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళని కనుక్కొని తెలుసుకోవడం జరిగింది. మనం హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ రిలేటెడ్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి వీడియోలు షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తున్నాం. మీరు అందరూ చూస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా రైల్వే స్టేషన్లు అయితే మనం కవర్ చేసినాం. హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, అండ్ వీడు చూడండి ఎట్లా చూస్తుండు. వీడు చూడండి, జనగాం రైల్వే స్టేషన్ కూడా వెళ్ళినాము. ఇలా ఇంకొక విషయం మీకు చెప్పాలి, కేవలం ఈ రైల్వే స్టేషన్ వీడియో తీయడం కొరకే హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకైతే రావడం జరిగింది. సుమారు మా ఇంటి నుండి 90 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అయితే నేను, సాయి అన్న ఇద్దరం కలిసి అయితే వచ్చినాము. రియల్ వాయిస్ 9 అని ఒక ఛానల్ ఉంటుంది, వీలైతే ఒకసారి ఆ ఛానల్ కూడా చెక్ చేయండి. పెయింటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది, చల్ల గాలి తగులుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్లోరు, దాని పక్కన ఇక్కడ టైల్స్ వేస్తారు కదా, ఈ టైల్స్, ఈ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ 2 షెడ్స్ దాటొచ్చినాం. మనం రైల్వే స్టేషన్ లోపల నుంచి బయటికి వెళ్తున్నాం. పెయింటింగ్ అయితే మైండ్ బ్లోయింగ్. అన్ని రకాల పెయింటింగ్స్ అయితే బ్యూటిఫుల్గా వేసినారు. ఇలా కూర్చోవడానికి ఇక్కడ కూడా పెయింట్ చూడండి, మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్స్ట్రాడినరీగా వేసినారు ఈ పెయింటింగ్ కూడా.
టోటల్‌గా ఈ షెడ్స్ పైన ఏవైతే ఉన్నాయో అవి ఎన్నున్నాయంటే ఒకటి 1 లాంగ్‌లో, ఇది 2 మనము థర్డ్ దాని కిందున్నాం. మనం అక్కడి నుంచి కౌంట్ చేస్తున్నాం కాబట్టి. అండ్ ముందుకెళ్తే అక్కడ లాంగ్‌లో మనకు 2 షెడ్‌లు కనబడుతున్నాయి. 4, 5 అండ్ అక్కడ కొమరవల్లి పుణ్యక్షేత్రం అని యెల్లో కలర్‌లో బోర్డ్. అండ్ సేమ్ ప్యాటర్న్‌లో ఇక్కడ గూడా ఇదంతా మనకి ఇక్కడైతే మీరు పెయింటింగ్ చూసినారు కదా! ఆ పెయింటింగ్ ఉంది. ఇది మెయిన్ బిల్డింగ్. మెయిన్ బిల్డింగ్‌లోనికి గూడా ఎళ్దాం. ఫస్ట్ ఇక్కడ గూడా ఇది గూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు? అవునా? సరే చూపిద్దాం. ఇక వాష్ బేసిను అండ్ ఇది వాటర్‌ది. ఈ పెయింటింగ్ అంతా చాలా చక్కగా ఉంది. చాలా బాగా చేసినారు. ఓపెన్ ఎప్పుడైతుండొచ్చు అందాజా? ఓకే. ఓకే. మీరిక్కడ మీరే ఉంటారా ఇప్పుడు? ఓకే. ఉన్నాడు. ఆడున్నాడు అన్న. తీసినా. ఇదిగోండి. ఇది 4 షెడ్డు. కొంచెం ముందుకెళ్తే అది 5 షెడ్డు. ఈ రకంగా ఆల్మోస్ట్ నేను మొత్తం చూసి నడిచినా గదా! పనులైతే అయిపోయినట్టుగానే కనబడుతున్నాయి. నాకు తెలిసి ఇక వెరీ సూన్ ఇది ఓపెన్ అయితుండొచ్చు. అయితే ఒక న్యూస్ చూసినా అక్టోబర్ అని. యాక్చువల్ అది లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఓపెన్ చేద్దామని అనుకున్నారట. ఇప్పుడు గుర్తొస్తుంది. మనకు కొంచెం ఫ్లోలో ఎక్సైట్‌మెంట్‌లో కొన్ని మర్చిపోతుంటాం అన్నమాట. అండ్ రీసెంట్‌గా ఒక న్యూస్ చూసినా ఈ జాన్వరిలోనైనా, ఫిబ్రవరిలోనైనా ఓపెన్ చేద్దామని అనుకుంటున్నారు. యెస్. ఇది ఫిఫ్త్ షెడ్. ఇక్కడి దాకా వచ్చినాం గదా! అది గూడా చూపిస్తే అయిపోతదిగా. వీడియో కొంచెం లెంత్ ఉంటది. ఎందుకంటే మనము సుమారు 90 చేంజ్ కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చినాం కాబట్టి డీటెయిల్డ్‌గా మొత్తం తీస్తే బావుంటది. అందుకే మరలా రెగ్యులర్‌గా మనం ఇక్కడికి రాము కాబట్టి ఒకటేసారి తీసిందేదో చక్కగా తీయాలన్న ఉద్దేశం చొప్పున ఇదంతా వాక్ చేస్తున్నా. యెస్. ఎండ్‌కొచ్చినాం. ఇక్కడ గూడా యెల్లో కలర్, బ్లాక్ కలర్, యెల్లో కలర్ బోర్డ్, బ్లాక్ కలర్ ఫాంట్ కొమరవెల్లి పుణ్యక్షేత్రం అని రాసుంది. అండ్ పక్కనే ఇది దారి రైల్వే స్టేషన్‌కి. రైల్వే స్టేషన్‌కి దారి గూడా బ్యూటిఫుల్‌గా చేసినారు. సుమారు 3-4 కిలోమీటర్ల దూరం ఉంటది టెంపుల్ నుండి. ఇగోండి ఇదంతా దారి. ఇది మెయిన్ కమాన్. అక్కడంతా లైట్ల కొరకు పోల్స్ మొత్తం ఏర్పాటు జేసినారు. అండ్ ఇక్కడ నుంచి కూడా బోర్డ్ చూపిస్తా. స్టేషన్ బిల్డింగ్ పైన ఉన్న బోర్డు తెలుగులో కొమురవెల్లి పుణ్యక్షేత్రం. మళ్ళా మనం మెయిన్ బిల్డింగ్ లోపలికి వెళ్దాం ఇక. స్టేషన్ బిల్డింగ్ లోపలికి వెళ్దాం మనం ఇక సరదాగా. మ్యాక్సిమం ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు మీకు నడిచి చూపించిన మీరు అందరు కూడా చూసినారు. వావ్! 1, 2, 3. ఇక్కడ బుకింగ్ కౌంటర్. ఓకే, సూపర్. ఇక్కడ ఇంకొక బుకింగ్ కౌంటర్ ఉంది. ఇది వికలాంగుల కొరకు ఏర్పాటు చేసినారు. సూపర్. కొంచెం రీసౌండ్ వచ్చినట్టు వస్తుంది, ఎందుకంటే ఖాళీ ఉంది కాబట్టి స్టేషన్ ప్రజెంట్. ఫ్యాన్లు సూపర్ అంటే సూపర్గా ఏర్పాటు చేసినారు. థ్యాంక్స్ టు ద ఇండియన్ రైల్వేస్. టైల్స్ కలరింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి ఎలా ఉంటుంది అని పెయింట్ వేసినారు. అబ్బా, ఇదంతా చాలా బ్యూటిఫుల్గా వేసినారు. ఇక్కడ అన్నీ కూడా బాగా మెన్షన్ చేసినారు. ఇది ఒకటి ఇక్కడ ఇది వేములవాడ అని, అండ్ ఇక్కడ కొమరవల్లి రైల్వే స్టేషన్ పుణ్యక్షేత్రం అని, ఇక్కడ కొమరవల్లి గుడి అని, అండ్ ఇక్కడ చూడండి శ్రీశైలం అని. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోటి అయితే చాలా బ్యూటిఫుల్గా ఈ పెయింట్ వేసినారు.
నేను కొంచెం మెల్లగా మాట్లాడుతున్నా రీసౌండ్ వస్తుందని. ఇదిగోండి ఇక్కడ కూడా ఈ పెయింటింగ్ అన్నీ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి. అండ్ టాయిలెట్స్, మేల్ టాయిలెట్, ఫీమేల్ టాయిలెట్. అండ్ లోపల చూపిస్తే బాగుండదు, ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాం కూడా, బట్ లోపల చూపిస్తే బాగుండదని లోపల చూపియట్లే అనమాట, అది సబబు కాదని. ఇదిగోండి ఫ్యాన్లో బయటికి వెళ్దాం. మనము లోపల నుంచి బయటకు వచ్చినాం, ఎందుకంటే వేరియేషన్ ఉండాలని నేను లోపల నుంచి తీయడం జరిగింది అనమాట. వావ్, అమేజింగ్! ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఈ కొమరవల్లి రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. కొమరవల్లి పుణ్యక్షేత్రము. ఇదిగోండి ఇది ఇంగ్లీష్లో, ఓకేనా, బోర్డు ఇది ఉర్దూలో. ఇదిగోండి ఇది మెయిన్ బిల్డింగ్. అక్కడ మన బండి అయితే ఆపేసినాము. ఇదంతా పెయింటింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. బయట అక్కడ నుంచి లోపల నుంచి చూపించిన కదా, ఇది స్టేషన్ మెయిన్ బిల్డింగ్ రోడ్ అని. ఇదిగోండి ఇక్కడ నుంచి కూడా చూడండి, ఇక్కడ అంతా కూడా పుణ్యక్షేత్రానికి సంబంధించి కాన్సెప్ట్ తీసుకొని మొత్తం చక్కగా పెయింటింగ్ అయితే వేయడం జరిగింది, మీరు చూడొచ్చు. ఇదిగోండి ఇది హిందీలో రాసి ఉంది, అండ్ తెలుగులో కొమరవెల్లి పుణ్యక్షేత్రం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ 4 లాంగ్వేజెస్లో బోర్డ్ అవుతుంది. అండ్ ఒక లుక్ వేసేయండి, బిల్డింగ్ ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా. నా లైటింగ్, లైట్స్, ఇదంతా కూడా ఆల్మోస్ట్ వర్క్ అయిపోయినట్టుగా కనబడుతుంది. ఇక్కడ నుంచి ఇదే స్టేషన్ నుండి బయటికి వెళ్ళే రోడ్ అయినా, స్టేషన్కి రావాల్సిన రోడ్ అయినా ఇదే. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. కేవలం ఈ రైల్వే స్టేషన్ తీయాలని మేము ఇంత దూరం అయితే రావడం జరిగింది. మీకు ఈ ఎఫర్ట్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, డూ సబ్స్క్రైబ్. డేట్ చూడొచ్చు మీరు, జనవరి 3వ తారీఖు 2026వ సంవత్సరం. పెయింటింగ్ చూడండి మొత్తం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పెయింటింగ్. ఎవరు వేసినారు కానీ చాలా సూపర్గా వేసినారు. ఓకేనా, ఫర్ ద ఫస్ట్ టైం వస్తే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. దీంట్లో కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లైట్ తీసుకోండి. మీకు ఈ రైల్వే స్టేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా అడగండి, నాకు తెలిసింది ఆన్సర్ చేస్తా. నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు హ్యాపీయా కాదా అది కూడా కామెంట్ చేయండి. రైల్వే స్టేషన్ మీకు చూపించిన కదా.